మీకు ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒకరోజు రాజుగారి దగ్గరికి ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఆ బాబు నా బాబు నా బాబు అని గొడవ పడతారు. అప్పుడు ఆ రాజుగారు తన దగ్గరున్న భటుడికి చెప్పి ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరుకు సగం ఇవ్వు అని అంటాడంట. అప్పుడు ఆ ఇద్దరి ఆడవాళ్ళ రియాక్షన్ చూస్తాడు రాజు. అప్పుడు ఒకరు, రాజుగారు అలా చేయకండి, నా బిడ్డ ఎక్కడున్నా సరే బ్రతుకుంటే చాలు అని అంటది. ఇంకొకరు, రాజుగారు మీరు చెప్పిందే కరెక్ట్, మీరు ఎలా చెప్తే అలా వింటానండి అంటది. ఈ కథలో మోరల్ ఏంటంటే, నిజమైన ప్రేమ ఎప్పుడైనా సరే త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుంది. నాతో ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. అదే ప్రేమకు అసలైన అర్థం. నాకు దక్కనిది ఇంకొకటి దక్కకూడదు, నా ప్రేమ కాదంటారా అని కోపం తెచ్చుకుని వాళ్ళు చెడు కోరుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ప్రేమ దక్కలేదని చనిపోవడం లేదా వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. ప్రేమ అంటే త్యాగమని కంప్లీట్గా నేను అనను. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం ప్రేమ గురించి ఒపీనియన్ చెప్పాం, వాళ్ళకి సేమ్ ఉండాలి కదా. అలా ప్రేమను మనం ఒప్పించలేం కదా. ప్రేమ చాలా బలమైనది, అది పిరికిది అస్సలు కాదు. మనల్ని ప్రేమించిన వాళ్ళు దూరం అయితే నేను కూడా చనిపోతా అని చాలా మంది అంటారు. నాకు తెలిసి ప్రేమ అనేది 2 రకాలు.